అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా ఒక కప్పు రేషన్ బియ్యం, పల్లీలు, బెల్లం అలానే కొబ్బరితో మంచి రెసిపీ తయారు చేద్దాం. ఇదైతే చిన్నపిల్లలు భలే ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. మనం రేషన్ బియ్యమైనా మామూలు బియ్యమైనా ఏవైనా వాడచ్చు. ఇలా బియ్యం వేగిన తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో ఒక కప్పు పల్లీలు వేసి పల్లీలు కూడా సిమ్లో పెట్టుకొని వేయించామంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట. లోపలి వరకు మంచిగా కలర్ వస్తాయి. పల్లీలు కూడా వేగిపోయినాయి కదా, పక్కకి తీసేసి ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం బెల్లం యూజ్ చేస్తున్నా నేను. పంచదార అయినా వాడచ్చు. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బెల్లం తీసుకోవాలి. స్వీట్ అనేది సరిపోతుంది. మనం వేసిన బెల్లం అనేది కరిగితే చాలు, ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగిన బెల్లంని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందే వేయించుకున్న బియ్యం వేసి కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా మన వీడియోలో చూపించిన విధంగా రవ్వలా వస్తే చాలు. ఇప్పుడు మనం పట్టిన బియ్యం రవ్వలో ముందు ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. పల్లీ పప్పులు అనేవి స్వీట్లో తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. బియ్యం రవ్వ పల్లీలు అనేవి చక్కగా కలిసిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసి మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం వేసిన కొబ్బరి అనేది ఈ మాత్రం నలిగిన తర్వాత ఇప్పుడు మనం ముందే పట్టిన పల్లీలు బియ్యం పొడి ఉంది కదా, అది వేసి అంతా 2 తిప్పులు తిప్పామంటే చక్కగా కలిసిపోతుంది. దీన్నంతా పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి వేసి మంచిగా వేయించుకోవాలి. వేగిన కొబ్బరి ముక్కల్ని పక్కకి ప్లేట్లోకి తీసేసి అదే నేతిలో మనం ముందు పట్టిన మిశ్రమం అంతా వేసి గ్యాస్ సిమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొబ్బరిని మంచిగా ఉడికించుకోవాలి. మనం పల్లీలు బియ్యం ఫ్రై చేసాం కానీ కొబ్బరి పచ్చిది వేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి కొంచెం కలర్ మారిన తర్వాత మనం ముందు పట్టి పెట్టిన బెల్లం రసం ఉంది కదా, అది వేసి ఉండలేమి కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పలుచగా ఉన్న స్టీల్ ప్యాన్ పెట్టానమాట, అందుకే అడుగు పట్టేస్తుంది. మందంగా ఉండే అల్యూమినియం కానీ లేదంటే ఇలా నాన్ స్టిక్ కానీ పెట్టామంటే అడుగు పట్టకుండా ఉంటుంది. స్టీల్ అయినా పర్వాలేదు కానీ మందంగా ఉన్నది పెట్టామంటే సరిపోతుంది. నేను పెట్టింది పలుచగా ఉందన్నమాట. ఇలా స్వీట్ అనేది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నెయ్యి వేసుకొని ఇంకొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, స్వీట్ అయితే దగ్గరగా ఉడికిపోయింది, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదు అంటే లడ్డూలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కేక్లా కట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా కేక్ పీసెస్లా కట్ చేసి ఇచ్చామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ అయితే జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంది. అలానే కొత్త టేస్ట్ అన్నమాట. మనం బియ్యం వేయించి పల్లీలు వేయించి అలానే పచ్చి కొబ్బరి బెల్లంతో చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. మన సిరిరాజ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.